హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఈ రోజు వీడియోలో నేను మీకు ప్రోగ్రామింగ్ కోడింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక బేసిక్ అండ్ సూపర్ వెబ్సైట్ అని చెప్తాను అనమాట. సో ఈ వెబ్సైట్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో సో వాళ్ళకి ఇది సూపర్ వెబ్సైట్ అనమాట. సో ఇందులో చాలా ఫ్రీ వెబ్సైట్ అనమాట. ఎందుకంటే చాలా మనకి ఆన్లైన్లో ప్రోగ్రామింగ్ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి అనమాట. సో అవి పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ కూడా ఉన్నాయి అనమాట. సో నేను దాదాపుగా అన్ని ఫిల్టర్ చేసి నేను దాదాపుగా 1 year నుంచి వాడుతున్న ఈ వెబ్సైట్ ఫ్రీ వెబ్సైట్ అనమాట. చాలా సూపర్ అయితే ఉంటుంది ఈ వెబ్సైట్. సో ఈ ప్రోగ్రామ్ నేర్చుకుంటే వైట్ హ్యాట్ జూనియర్లీ సో ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పటికి సో ఇందులో మీకు ఫ్రీగా అండ్ ఈజీగా మనకి బిగినర్స్ అందరికీ క్లియర్ కట్గా అర్థమయ్యేటట్టు చాలా సింప్లిఫైడ్గా ఉంటుంది అనమాట. సో ఈ వెబ్సైట్ సో ఫ్రెండ్స్ ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి W3 Schools అనమాట. జస్ట్ మీరు గూగుల్లో టైప్ చేస్తే సరిపోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, సో మీకు ఇది ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే మీకు మీ దగ్గర ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాలన్నమాట. సో మొబైల్లో కూడా మీకు కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే నేను పైన కార్డ్స్లో ఒక వీడియో అయితే పెడుతున్నాను. సో ఒకసారి వీడియో చెక్ చేయండి. సో ఎందుకంటే మొబైల్ నుంచి కూడా కోడింగ్ ఎట్లా చేయాలని నేను చెప్పాను. సో ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి అది. సో ఒకసారి మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు టాప్లో చూసుకోవచ్చు ట్యూటోరియల్స్, రెఫరెన్సెస్, ఎక్సర్సైజ్ అండ్ వీడియోస్ అయితే ఉంది. సో ఒకసారి మీరు ట్యూటోరియల్స్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు HTML అండ్ CSS, జావా స్క్రిప్ట్, సర్వర్ సైడ్, డేటా అనలిటిక్స్, ప్రోగ్రామింగ్, వెబ్ బిల్డింగ్, XML ట్యూటోరియల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒకసారి మీరు ప్రోగ్రామింగ్ దగ్గర వస్తే ఇక్కడ మీరు చూడండి లెర్న్ పైథాన్, జావా మనకి లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. పైథాన్, జావా, C++, C#, R, కాట్లిన్, గో, జాంగో, టైప్ స్క్రిప్ట్. సో ఇక్కడ మనకి మెయిన్ అండ్ బేసిక్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు మీకు లెర్న్ పైథాన్ అని మీరు క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో పైథాన్ క్లిక్ చేసిన ఇక్కడ మీకు కొద్దిగా అసలు స్టార్ట్ లెర్నింగ్ పైథాన్ మీద ఆప్షన్ క్లిక్ చేసినారు. అసలు పైథాన్ అంటే ఏంటి, సో సంబంధించిన థియరీ పార్ట్ అయితే ఉందన్నమాట. సో ఇది ఎందుకు నేర్చుకోవాలి అని చెప్పేసి సో ఇక్కడ మీకు ఇక్కడ లెఫ్ట్లో చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చిన్న చిన్న ట్యూటోరియల్ అనమాట. స్టెప్ వైజ్గా ఇంట్రో, స్టార్టెడ్, సింటాక్స్ అంటే ఏంటి, కామెంట్స్, వేరియబుల్స్, డేటా టైప్స్, నంబర్స్, క్యాస్టింగ్, స్ట్రింగ్స్, బూలెన్స్, ఆపరేటర్స్, లిస్ట్, సెట్స్, డిక్షనరీస్, వైల్ లూప్స్, ఫర్ లూప్స్, ఫంక్షన్స్, ల్యాండా, అర్రేస్. సో ఇక్కడ మీరు చూసుకుని చాలా ఉన్నాయి అనమాట ఇక్కడ. సో ఇవన్నీ ఇవన్నీ మీకు బేసిక్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ కింద ఫైల్ హ్యాండ్లింగ్, పైథాన్ మోడల్స్, సో మషిన్ లెర్నింగ్, సో పైథాన్ MySQL. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా అయితే ఉంది అనమాట. సో ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత సో మీకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది అనమాట. సో ఆ సర్టిఫికేట్ మీకు కొన్ని కంపెనీస్లో కూడా వ్యాలిడ్ అనమాట అది. సో నాకు అది ఎంతవరకు క్లియర్ కట్గా అనేది తెలియదు కానీ సో కొన్ని కంపెనీస్లో వ్యాలిడ్ అనేది ఈ వెబ్సైట్ అయితే చెప్తుంది. సో మీరు ఒక్కొక్క చిన్న ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఇక్కడ హలో వరల్డ్ అని చెప్పేసి ఒక కోడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీకు ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఏం లేదు, సో ఇట్లాంటిది కూడా మీరు ఇక్కడ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సేమ్ ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ అయితే చేయొచ్చు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో చూడొచ్చు మనం రాసిన కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఈ విధంగా చిన్న మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు అనమాట. సో అయిపోయింది నెక్స్ట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ తర్వాత మెల్లమెల్లగా అన్ని నేర్చుకోవడం అనమాట. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మీకు పైథాన్ నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంకా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ పైథాన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ జావా ఉంది, మీకు C చూపిస్తాను చూడండి. C ఇక్కడ మీకు ఉంది. సో Cలో కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అదే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి సింటాక్స్ ఎక్కువ ఉంటుంది. సో పైథాన్లో తక్కువ ఉంటుంది. ఇక్కడ మీకు C++, ఇంకా చాలా లాంగ్వేజ్ అవుతాయి అనమాట. సో ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ వెబ్ బిల్డింగ్. సో ఇలా మీకు ఈ వెబ్సైట్లోనే W3 Schools అనే పర్టికులర్ వెబ్సైట్లో మీరు ఒక వెబ్సైట్ కూడా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి, సర్వర్ సైడ్, డేటా అనలిటిక్స్. సో A to Z మీరు బేసిక్స్ అనే ఈ వెబ్సైట్లో ఫ్రీగా నేర్చుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో మీకు వీడియో ట్యూటోరియల్స్ కూడా ఉన్నాయి గైస్. సో వీడియో ట్యూటోరియల్స్ మీకు కొద్దిగా పెయిడ్ ఉంటుంది అనమాట, సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో మనకు అంత అవసరం లేదు. సో మీకు జస్ట్ ఈ ట్యూటోరియల్స్ తెలుసుకుంటే బేసిక్ సరిపోద్ది అనమాట. సో నన్ను అడిగితే ఇది ఒక బెస్ట్ వెబ్సైట్. నేను కూడా 1 year నుంచి ఇది వాడుతున్నా కాబట్టి సో ఇది చాలా బాగుంటుంది అనమాట ఈ వెబ్సైట్ ఉన్న వాటిలో పోల్చుకుంటే. సో ఇది గాయ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో డెఫినెట్ లైక్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కంటే వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంటే